బిహేవ్ లైక్ ఏ పోలీస్, నాట్ ఏ రౌడీ. అందుకే నా ప్రాణదీపం మారిపోయే ముందు నీకు దీపాలు సమర్పించాను. ఏయ్, ఏంటి ఇదంతా? దీపాలు వెలిగించనీకి నువ్వేమన్నా ఇంటి కోడలివా? ఎవత్తివే నువ్వు? పవిత్రమైన రోజున నా అన్న ఇంట్లో దీపాలెలిగించాల్సింది నువ్వు కాదు, ఈ ఇంటికి కాబోయే అసలైన కోడలు, ఈ రాజమణి కూతురు కనకమేడల త్రిపుర వెలిగించాలి. అసలు నేను చెప్పినదేంటి, నువ్వు చేస్తుండదేంటి? నా అన్నని, నా అల్లుణ్ణి పుట్టలో వేసుకుని ఈ ఇంటికి మహారాణివైపోదామనుకుంటున్నావా? ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలని కలలు గంటుండావా ఏంది? రాజమణి ఉండగా అలాంటి పిచ్చి కలలు కనకు. ఏయ్, ఒక్క మాట చెప్తుండాను, గుర్తుంచుకో. ఇంకో తూరి ఈ ఇంట్లో నువ్వు పూజలు వ్రతాలు చేసినా, దీపాలు వెలిగించినా ఊరుకునేదే లేదు. ఉపవాసాలుండి కటిక నేల మీద నైవేద్యాలు పెట్టుకొని తిని నా అల్లుని దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నాలు చేయకు. నేనీ పూజలు వ్రతాలు చేసేది నా కుటుంబం కోసమే, నీ అన్న కోసమో నీ అల్లుడి కోసమో కాదు. ఇంకో తూరి ఈ రాజమణి ముందు నాటకాలొద్దు, అర్థమైనాదా? పోవే ఇక్కడి నుంచి. ఏందే అట్టా చూస్తుండావు? సంపుతావా? రా, రావే. రాజమణి మీదనే చెయ్యేస్తావా? నిన్ను చంపి పోతలేస్తానే. నువ్వసలు మనిషివేనా? నువ్వసలు ఆడదానివేనా? ఎంతో పవిత్రంగా పూజ చేసుకుని నైవేద్యాన్ని స్వీకరిస్తుంటే నాశనం చేస్తావా? రాజమణి మీద చెయ్యి చేసుకోవడమే గాక మొహం మీద ఉమ్మేస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఎంతకు తెగించినావంటే ఇంకా నిన్ను బతకనియ్యకూడదే.
మొహం మీద ఉమ్మేస్తావే? శ్వేత, రాలుడు రాన్నా. ఏంటి పూజ అయిపోయిందా? ఏంటిది, ఏమైంది? ప్రసాదం నేల మీద పడిపోయిందా? ప్రసాదం నేల మీద పడిపోలేదల్లుడు. నీ కాబోయే పెండ్లాం ఈ దినం పూజ చేసి దీపాలు వెలిగించి నేల మీద నైవేద్యం పెట్టుకుని తింటా ఉండాది. ఎందుకో ఎరికేనా? నువ్వు సక్కంగా ఉండాలని. నా అన్న కుటుంబం క్షేమంగుండాలని మన కుల ఆచారాన్ని సక్కంగా పాటిస్తా ఉండదన్నా. ఇటువంటి పూజలు వ్రతాలు అన్నాక చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి గదా. కోడల పిల్ల నైవేద్యం తింటా ఉంటే నీళ్లు పడిపోయినాయి. కష్టపడి పూజ చేసినావు, మాకోసం మొక్కుకున్నావు. చాలా సంతోషంగా ఉండదమ్మా. నీళ్లు పడ్డాయని బాధపడమాకమ్మా. నీళ్లు పడితే ఏమైనాదన్నా? అది కూడా దేవుడి తీర్థమే గదా. కలిపి నేను తినిపిస్తాలే అన్నా. శ్వేతం చూస్తే నాకు ముచ్చటేసినాదన్నా. నాదిష్టే తగిలి ఇట్ట అయిపోయినాదనుకుంటా. నమ్మలేకపోతున్నాను శ్వేత, నిజంగా నమ్మలేకపోతున్నాను. నువ్వు రోజు రోజుకి నా వైపు పూర్తిగా టర్న్ అయిపోయి నా కోసం పూజలు వ్రతాలు చేస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిచి, నేను చచ్చాక నా శవం కూడా నీకోసం పూజలు వ్రతాలు చేయదురా. నేనిలా చూస్తూ ఉంటే మన పెళ్లి ఎంత తొందరగా అయిపోతుందా అనిపిస్తుంది. అయిపోతుందిలే అప్పా. ఇంకెన్ని దినాలు? 15వ తారీఖు దగ్గరకు వచ్చేస్తాండాది కదా. నువ్వు నా ఇంటి దేవతవమ్మా, దేవతవి. నువ్వు నా కొడుకు సక్కంగా ఉండాలా. ఎందుకుండరన్నా? ఉంటారులే. కోడల పిల్ల చేసేటి పూజలు ఊరికే వృధా పోతాయా ఏంది? ఇక మీరు వెళ్ళండన్నా. శ్వేత ఉపవాసం ఉండేది, ప్రసాదం తినాలి గదా. శ్వేత, మొక్కుకో, మన గురించి బాగా మొక్కుకో. అమ్మా రాజమణి, కోడలకి ఆకలవుతుండదు. ప్రసాదం తినిపించమ్మా. అట్నే అన్నా. రాపా.
క్షణమే చంపేసి నీ శవం గల్లంతు చేసేయగల దమ్మి రాజమణికుండాది. కానీ వదిలిపెట్టేస్తా ఉండాను. ఎందుకో తెలుసునా? నా కూతురు ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేదాకా గమ్మునుండాలన్న ఉద్దేశంతో ఆగిపోయినా. నువ్వు చేసిన పూజలు వ్రతాలు ఏమి ఫలించవు. ధనకోట వజ్రముని వంశానికి కోడలు నా కూతురు త్రిపురాదేవి. వంశానికి వారసుడివ్వబోయేటిది నా కూతురే. గుర్తుంచుకో. నా కుటుంబం క్షేమంగా ఉండాలని దీవించు తల్లి. గాయత్రి, భోజనానికి రామ్మా. గాయత్రి, అక్క, నేను అర్జెంటుగా రిసార్ట్కి వెళ్ళాలి. అక్కడికా? ఎందుకు? మా మీద కుట్ర మొదలైందే అక్కడి నుంచి. అందరూ బయటకు మాత్రం మంచి వాళ్ళలా కనిపించి దారుణంగా మోసం చేశారు. అందుకే అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాలి. ఈ సమయంలో నువ్వు బయట తిరగడం మంచిది కాదు గాయత్రి. ఎందుకంటే పోలీసులు ఈ సమయంలోనే చాలా ప్లాన్డ్ గా వెతుకుతారు. సివిల్ డ్రెస్ లో ఉండి మరీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు బయట తిరిగావంటే దొరికిపోతావు. వీలైనంత త్వరగా నా కిరణ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలక్క. కిరణ్ నీకు దక్కాలంటే ముందు నువ్వు సేఫ్గా ఉండాలి. నువ్వు కూడా పోలీసులకు దొరికి నేరం నువ్వే చేశావని ప్రూవ్ అయితే నీకు శిక్ష తప్పదు. అప్పుడు మీ ఇద్దరు శాశ్వతంగా దూరమైపోతారు. అందుకే కొంచెం టైం తీసుకో. ఎలాగైనా వెళ్ళాలక్క. అదే, ఎలా వెళ్తావని అడుగుతున్నాను. కీర్తనక్క, రా సమీరా, ఏంటిలా వచ్చావు? నీ ల్యాప్టాప్ కావాలి. అక్క, ఒక ఐడియా. ఇలా వెళ్తే ఎవరు గుర్తుపట్టరక్క. జాగ్రత్త గాయత్రి. అలాగే అక్క. ఆ రిసార్ట్లో ఏం జరుగుతుందో కనిపెడతాను. థ్యాంక్ యూ సమీరా. ఇట్స్ ఓకే. నీ మొహం మీద ఉమ్మేస్తే గమ్మునుండావేందక్క? సంపి పారేక నా రక్తం ఉడుకుతుండాది. దాన్ని ఏసేస్తాక్క. అది ఆ రోజు నీ మొఖం మీద రంగులు కొట్టినప్పుడే చంపేస్తా అని చెప్పినా అడ్డుపడినావు. అప్పుడు చంపేచుంటే
ఈ దినం నీకింత అవమానం జరిగి ఉండేదా? కొంచెం ఓపిక పట్టాలప్పా. ఎందుకు ఓపిక పట్టాలక్క? నా కూతురు కోటీశ్వరురాలు కావాలంటే అప్పుడప్పుడు అవమానాలు జరిగినా భరించక తప్పదు సూర్యుడు. 5 ఏండ్ల క్రితమే నా అన్న 500 కోట్లకు పడగెత్తినాడు. ఇప్పుడెన్ని కోట్లుండాయో వాళ్లకే తెలియనంతగా సంపాదించేసినారు. అంతటి ఆస్తికి అల్లుడొక్కడే వారసుడు. అన్న తర్వాత అల్లుడే రారాజు. అల్లంతో పాటు బేబమ్మ భోగభాగ్యాలు అనుభవించాలంటే పెళ్ళయ్యేదాకా కొంచెం ఓపికతో ఉండాలా. అల్లుడు వీరుడనో సూర్యుడనో బేబమ్మనిచ్చి పెళ్లి చేయాలనుకోవట్లేదు సూర్యుడు. అల్లుని వెనకుండే కోట్ల ఆస్తి చూసి పెళ్లి చేయాలనుకుంటుండే. బేబమ్మనిచ్చి చెయ్యాలనుకున్నప్పుడు ఆ సాధన ఎట్టా వచ్చి పెండ్లావైందో తెలియదు గాని దానికి పిల్లలు పుట్టరని డాక్టర్తో చెప్పించిన. దానికి పిల్లలు పుట్టరనే వంకతో నా కూతుర్నిచ్చి చేద్దామనుకున్నా. ఈలోగా అల్లుడు శ్వేతని పాడు చేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అందుకే అల్లుడు మనసులోంచి శ్వేతను తీసేసేదాకా కొంచెం ఓపిక పట్టాలా. ఓపిక పట్టేదేందక్క? ఆ సాధన ఎక్కడుందో తెలీదు. ఆ శ్వేతను ఒక్క ఏటు వేసినావంటే లైన్ క్లియర్ అయిపోతుంది. బేబమ్మ పెళ్లి రుచిబాబుతో అయిపోతుంది. ఆ శ్వేతని మనమే చంపినామని అల్లునికి పొరపాటున తెలిసినాదంటే నేను శత్రువునైపోతాను. అప్పుడు మొదటికే మోసం వస్తాది. అది నా మొహాన ఉమ్మేసిన ఉమ్ము విలువ కోట్లు. నేను తలుచుకుంటే నా కూతురికి మొగుడిని తీసుకురాగలను గాని అపర కోటీశ్వరిని తీసుకురాలేను సూర్యుడు. అందుకే దాన్ని వదిలేసినాను. మంచి సమయం చూసి దానికి బుద్ధి చెప్తాను. కొన్నిసార్లు గెలవనికి పోరాడనక్కర్లేదు సూర్యుడు. ఓపికతో ఉంటే చాలు. గెలుపు మనదే.
చెప్పండి మేడం. మేరా నామ్ ఫాతిమా, మాది హైదరాబాద్. మా ఫ్యామిలీ మొత్తం 1 వీక్ తర్వాత హాలిడే ట్రిప్కి రిసార్ట్కి రావాలి అనుకుంటున్నాం. షూర్ మేడం. ఈ ఏరియాలో 2-3 రిసార్ట్స్ చూశాను. మాకి అంతగా నచ్చలేదు. మీ రిసార్ట్ గురించి అందరూ చాలా బాగా చెప్పారు. అందుకే చూసి పోదామని వచ్చాను. మా రిసార్ట్స్ గురించి మీరు విన్నదంతా జెన్యూన్ మేడం. మా హాస్పిటాలిటీ, క్వాలిటీ, సెక్యూరిటీ అన్నీ చాలా బాగుంటాయి మేడం. మాకి కావాల్సింది కూడా అదే. మీరు డేట్ చెప్పారంటే బ్లాక్ చేసి పెడతాం మేడం. ఒకసారి రూమ్ చూసి ఫైనల్ చేస్తాను. ఓకే మేడం, వెయిట్ చేయండి, కీస్ తెప్పిస్తాను. పూజ, ఇక్కడ రూమ్స్ చాలా బాగుంటాయి మేడం. పూజ, ఒక్క నిమిషం మేడం, నేనే వెళ్ళి తీసుకొస్తాను. వెంటనే బయటికి తీసుకెళ్లిపోవాలి. అన్నయ్య,